ఎంత అయిపోయినా కూడా ఇద్దరు బిడ్డలు పెళ్లి చేశాను నేను చేసి అంత ఇచ్చేసి పాపని చదవాలా నాకు బిడ్డలు నేను ఫస్ట్ అయిన నేను తర్వాత పెళ్లి చేసుకుంటానండి. సరే చెప్పనేసి మేము అంటే ఇచ్చేసుకోండి. కనీసం ఇప్పుడు నెలకి ఆ పాప చాలా టార్చర్గా రాగా వచ్చింటామంటా ఉండేది. ఏమ్మా ఎలా ఇస్తుంటామంటే ఏం ఆరోగ్యం సరిగా అట్లా ఇట్లానే హాస్పిటల్ చూడకపోతే ఇంజక్షన్స్ వచ్చి కూడా కలపడిపోయింది. తర్వాత ఒక రోజు నేను చెప్పేదాన్ని చాలా టార్చర్ పెడుతూ ఉంటారు, చాలా నేను ఇచ్చేస్తూ ఉండదు. నాకు మాత్రం సపరేట్గా అందరినీ రూమ్లో ఇస్తే నన్ను మాత్రం సపరేట్ రూమ్ తోడుకుపోయి మా బైక్ ఎక్కునేది ఆ పక్క రూమ్ ఈ రూమ్ చెప్పి నన్ను చాలా ఇచ్చేస్తా ఉన్నారు. ఎవరమ్మా ఎవరమ్మా అంటే వద్దన్నా నేను చెప్తే మళ్ళీ నేను ఆడి మళ్ళీ నేను బస్సులేను వాళ్ళు ఇచ్చేస్తాను అట్లా చెప్పింది. మళ్ళీ నన్ను మన రాత్రి కనీసం దినము 9-10 గంటల రాసుకుంటాను సార్. అట్లా వండుకొని వచ్చి మనం వచ్చి కోర్టుకు వచ్చి వదిలేసిపోతే ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఇదైపోయింది చెప్పి పోతే 4వ ఫ్లోర్ నుంచి తోసేసినాం కిడ్నీ. తోసేస్తే మేము గుడిపిల్లి వస్తాయి కదా మేము పైసలు కష్టపడిండే వాళ్ళంతా ఎత్తండి ఆ వాచ్ ఎత్తుకొని చూసుకొని పోయి. కానీ మాకు అవి తోసేసి వాళ్ళు ఏమో చేసినారని చెప్పని కాలేజీ పోయి మాకు అదే గ్యారంటీ తోసేసి అనేది మాకు ఎవరు తిట్టినా సార్ అనే వాళ్ళు ఎవరు టార్చర్లు పెట్టరు అమ్మాయిని వాళ్ళందరూ రావాలి సార్, వాళ్ళందరూ రావాలి. ఇప్పుడు ప్రతి బిడ్డని కాలేజీకి ఎంత నమ్మకంతో పంపిస్తారు సార్, పంపించారు సార్ బిడ్డలు వీళ్ళు కాలేజీకి చేస్తే మా నాయన లేపించే ముందుకి అంత బాగా పలుకుతా ఉండే సార్. నా బిడ్డని నాకు క్షేమంగా చేర్చమనండి సార్, నాకు ఇంకేమీ వద్దు, నా బిడ్డని ఆరోగ్యంగా చేర్చమనండి చాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.